గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో ఇది జీరో ఆయిల్ రెసిపీ క్యాబేజ్ క్యాప్సికమ్ కర్రీ అండి. అయితే ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి దాన్ని మూత పెట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మగ్గించుకోవాలి. వాటర్ ఒక చెంచా మాత్రమే దాని మీద జల్లుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అది మగ్గిన తర్వాత ఆవిరికి ఉడికినటువంటి స్టీమ్ కానీ ఓవెన్ కానీ లేదా మనం నీళ్లు పోసి దాన్ని ఉడికించుకున్నటువంటి 2 కప్పుల క్యాబేజీ తరుగు తీసుకొని అందులో నేను కొద్దిగా ఒక కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని, అంటే 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగిన ముక్కలు కూడా యాడ్ చేసి ఆ మూడింటిని కలిపి ఉడికించుకున్న తర్వాత ఆ ముక్కల్ని నేను దీంట్లో యాడ్ చేశాను. అయితే మనము ఉడికించేటప్పుడు చాలా కొన్ని నీళ్లు మాత్రమే పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా నీరు గుంజేస్తుంది క్యాబేజ్. అలా కాకుండా మనం ఆవిరికి ఉడికించుకుంటే క్యాబేజీ ముక్కలు డ్రైగా ఉంటాయి, నీరు మాత్రం ఎక్కువగా గుంజవన్నమాట. అప్పుడు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఆయిల్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ రకం ఇదొక ప్రొసీజర్ అనమాట. దీంట్లో మనం క్యాప్సికమ్ ముక్కలు వెంటనే ఉడికిపోతాయి షార్ట్ టైంలో. ఆ తర్వాత దీంట్లో ఉడికించినటువంటి క్యాబేజీ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. అయితే కూర ఉడికే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా గరం మసాలా, చోలే మసాలా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పావు చెంచా చొప్పున యాడ్ చేసుకోవాలి. అంటే అన్నీ కూడా ఒక పావు చెంచా చొప్పున కూర బిగినింగ్లోనే మనం వేసుకోవాలి. కూర అంతా అయిపోయి లాస్ట్లో వేయటం వల్ల ఆ క్యాబేజీ ముక్కలు, కూరగాయ ముక్కలకి ఈ రెసిపీస్, ఈ యొక్క ఉప్పు కారం అన్నీ కూడా పట్టవన్నమాట. ముందుగా యాడ్ చేసుకుంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మనం మగ్గించుకోవచ్చు. ముందుగానే ఉడికించిన కూరగాయలు కాబట్టి కూర ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. అదే హై టెంపరేచర్ అయితే కనుక మనం కూర కలుపుతూ ఫాస్ట్గా అడుగంటకుండా చెక్ చేసుకుంటే ఇంకా కూడా తొందరగా సింపుల్ మెథడ్లో అయిపోతుంది. అయితే ఇందులో మనము కొద్దిగా కూర బంద్ చేసే ముందు టేస్ట్ ఎలివేటర్స్ కింద వేయించిన పల్లీల పొడి ఒక 2 చెంచాలు మనం జల్లుకుంటే కూరలో టేస్ట్ ఎలివేట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఒక 2 చెంచాలు శనగపిండి తీసుకొని ఆ శనగపిండిని మనం యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసే ముందు సిమ్లో పెట్టి మాత్రమే యాడ్ చేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ కనుక ఉడికించుకుంటే శనగపిండితో కూడా కూర టేస్ట్ ఎలివేట్ అవుతుంది. అయితే స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే, కూర చల్లారిన తర్వాత మాత్రమే ఒక 2 చెంచాలు నిమ్మకాయ రసం కనుక దీని మీద మనం పిండుకుంటే, ఇందులో మనం ఆయిల్, ఉప్పు, కారాలన్నీ తక్కువగా వేసాం కాబట్టి కూరలో ఉన్నటువంటి రుచి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అయితే మనం కూర కనుక రుచి చూస్తూ మనం బిఫోర్ సర్వింగ్ మీకు కనుక ఉప్పు, కారం కొద్దిగా తక్కువ అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క కంఫర్ట్ బట్టి. అయితే ఎవరైతే డైట్ కాన్షియస్లో ఉంటారో, ఎవరైతే ఆయిల్ని డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. అయితే ఇందులో ఇంకొక క్లూ ఏంటంటే, ఆలివ్ ఆయిల్ని కనుక ఒక పావు చెంచా వేసుకున్న మనకు వచ్చే నష్టమేమీ లేదు. కర్రీ అంతా అయిపోయిన తర్వాత సలాడ్స్ని ఎట్లా డ్రెస్సింగ్ చేస్తామో అలా కొద్దిగా ఆయిల్ కనుక ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే అది టేస్ట్ బడ్స్ని యాక్టివ్ చేస్తూ కర్రీ టేస్ట్ని ఎలివేట్ చేస్తుంది. లేదు అంటే ఒక పావు చెంచా పీనట్ ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పీనట్ ఆయిల్ అనేది మెగ్నీషియం రిచ్ ఫుడ్ అనమాట. దానివల్ల టేస్ట్ ఎలివేట్ అవుతుంది తప్ప మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే అసలు ఆయిలే వద్దు అనుకున్న వాళ్ళకి జీరో ఆయిల్ రెసిపీ మెథడ్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆ టేస్ట్ కోసం, టేస్ట్లో ఇబ్బంది పడుతున్నాము అన్నట్టుగా మనం క్లినికల్స్లో కంప్లైంట్ బట్టి ఇది ఒక టేస్ట్ రెసిపీ అనమాట. అంటే ఇక్కడ ఒకటండి, తిన్న ప్రతి ఆహారం కూడా ఫ్యాట్గా, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అన్నీ కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఖచ్చితంగా పెరుగుతాయి. అది ఒక్క ఆయిల్ మాత్రమే కాదు. అయితే క్లినికల్ సైడ్లో కొంత పేషెంట్స్ వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, ఆయిల్ అనేది అక్కడ డిస్కంఫర్ట్ హెల్త్ వైజే కాకుండా రుచికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో నోరు ఆర్చుకుపోయినట్టుగా అనీజీగా ఉంటుందంట ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల. అలాంటి వాళ్ళకి ఈ జీరో ఆయిల్ రెసిపీస్ ఈ వీక్ అంతా కూడా నేను చూపిస్తూ వస్తున్నాను. ప్లీజ్ యూటిలైజ్ ద ఛానల్. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, టేస్ట్ అనేది ఛాలెంజింగ్ రెసిపీస్గా తీసుకొని మనం జీరో ఆయిల్ కుకింగ్, అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా మనం కుక్ చేస్తున్నాము. అయితే ఇందులో ఈ కూర మనకి వేడివేడి పుల్కాలతో లేదా చపాతీతో, జొన్న రొట్టెలతో చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే వేడి రసంలో మిరియాల రసం కనుక మనం ఈ వింటర్లో తీసుకోగలిగితే కఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి మనం దూరంగా ఉండొచ్చు. వాటికి కాంబినేషన్గా ఈ కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంత రుచిగా వండిన
వండినప్పటికీ కూడా కొన్ని కాంబినేషన్ సరిగ్గా లేకపోతే కూర మనకి టేస్టీగా అనిపించదు. ఆ తర్వాత ఇందులో వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకుంటే మనకి క్యాబేజ్ అనేది ఒక ఇందులో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. ఆ తర్వాత ఇందులో వైటమిన్ సి, వైటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అయినటువంటి పాలిఫినాల్స్, కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి, విష పదార్థాల నుంచి శరీరాన్ని ఇది కాపాడుతుంది. యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అనేది తక్కువగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటం వల్ల అన్వాంటెడ్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ స్కిన్ అనేది ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్లో. ఆ తర్వాత బాడీలో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్లో రిలీజ్ అయ్యేటువంటి కొన్ని టాక్సిన్స్ అనేవి ఇమ్యూనిటీ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ చాలా బాగా హెల్ప్ చేస్తూ క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచుతుంది. సో ఇది చాలా మనకి ఉపయోగకరమైన ఫుడ్ అనమాట. ఇందులో ఉన్నటువంటి ఒక కెమికల్ ఉంటుంది, అది సల్ఫోరెఫెన్ అని ఒకటి ఉంటుందన్నమాట. దానివల్ల ఇది చాలా మనకి మంచిది. ఇది ముఖ్యంగా విటమిన్ సి రిచ్ ఫుడ్. కెమికలే మనకి హెల్ప్ చేస్తుంది క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని ఇది బాగా పెంపొందిస్తుంది. అయితే ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్ అయినటువంటి ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల వూండ్ హీలింగ్, అంటే కొన్నిసార్లు యాక్సిడెంట్స్లో బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం, అది క్లాట్ అవ్వడానికి కూడా విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ క్లాటింగ్ అంటే ఉపయోగకరమైనటువంటి బ్లడ్ క్లాటింగ్కి ఈ విటమిన్ కే అనేది బాగా హెల్ప్ చేస్తుంది. వూండ్ హీలింగ్ అంటే గాయాల్ని తొందరగా మాన్పే శక్తిని కొల్లాజన్ థ్రెడ్స్ అనేవి ఇస్తాయి. అవి ఎక్కువగా ఉండటం, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ కొల్లాజన్ థ్రెడ్స్ బాగా ఫామ్ అయ్యి వూండ్ హీలింగ్ అంటే గాయాల్ని తొందరగా మాన్పే శక్తి ఈ క్యాబేజ్కి చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎట్ ద సేమ్ టైం మనకి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వల్ల మనకి ఈ క్యాబేజ్ అనేది ఎంత హెల్ప్ అవుతుందో. హైయెస్ట్ ఫైబర్ అంటే చక్కటి పీచు పదార్థాలు కలిగి ఉండి ఇది లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఎవరైతే డైట్ కాన్షియస్గా ఉంటారో, ఎవరైతే అన్వాంటెడ్ ఫ్యాట్ వద్దనుకుంటారో శరీరంలో, అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటామో బ్యాడ్ కొలెస్ట్రాల్ని అంటే గుండెకి సరఫరా చేసేటటువంటి బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కనుక ఉంటే అది హార్ట్ స్ట్రోక్కి కారణమవుతుంది. సో అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి క్యాబేజ్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం బౌల్ని అంటే గట్ అంటే మన స్టమక్లో బ్లాటెడ్ అబ్డామిన్ కానీ, ఈ యొక్క కాన్స్టిపేషన్ లాంటివి అంటే మలబద్ధకం లాంటివి ప్రివెంట్ చేయడానికి ఈ క్యాబేజ్లో ఉన్నటువంటి హై ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫుడ్ విత్ లో క్యాలరీ ఫుడ్ విత్ హై న్యూట్రిషన్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్యాబేజ్లో ఇంకొక గుణం ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది.